Subscribe to Color Frames. ఐపీఎల్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. టైటిలే లక్ష్యంగా ఆయా జట్ల కెప్టెన్లు తమ తమ వ్యూహాలతో బరిలోకి దిగనున్నారు. ఈసారి ముంబై ఇండియన్స్ పాత్ర ఎలా ఉంటుందోనన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ను ముంబై తమ జట్టుకు కెప్టెన్గా చేయగా రోహిత్ను పక్కన పెట్టేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమనే చెప్పాలి. ఎందుకంటే జట్టుకు రోహిత్ చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాడు. ముంబైని 5 సార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ను కెప్టెన్ నుంచి తప్పించడం సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోయాడు. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది రోహిత్ కెప్టెన్గా కాకుండా కేవలం ఆటగాడిగానే మైదానంలోకి దిగనున్నాడు. 2011లో ముంబై ఇండియన్స్ రోహిత్ను తమ జట్టులో చేర్చుకుంది. ఆ తర్వాత 2013లో జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే ఐపీఎల్ ప్రారంభమైన కొత్తలో రోహిత్ శర్మ ఇదే ముంబైపై తన పొటెన్షియాలిటీ చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిజానికి రోహిత్ శర్మ భారీ 6లో 4లో కొట్టగలడని అందరికీ తెలుసు. బట్ బౌలింగ్లోనూ రోహిత్ తన పొటెన్షియాలిటీ చూపించాడు. ఐపీఎల్లో రోహిత్ శర్మ మొత్తం 15 వికెట్లు తీశాడు. 2009లో డెక్కన్ చార్జర్స్ తరపున ఆడుతున్నప్పుడు రోహిత్ ముంబై ఇండియన్స్పై హ్యాట్రిక్ వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 2009లో రోహిత్ శర్మ మొత్తం 11 వికెట్లు తీశాడు. అదే ఏడాది ముంబై ఇండియన్స్పై 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. వరుసగా 3 బంతుల్లో అభిషేక్ నాయర్, హర్భజన్ సింగ్, జేపీ డుమినిలను అవుట్ చేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.